ఒకరోజు బిజినెస్ క్లాస్ లో పోవాలనుకుంటే పైసలు లేకపోతే ఎకనామిక్ పోతాం. పరిస్థితిని బట్టి ఎవరిస్తారు కానీ ఏదో మొత్తం. నేను ఏమంటా అంటే ఒకటి చరణ్ కౌశిక్ గారు, మన నేల విడిచి చరణ్ కౌశిక్ గారు నేల విడిచి సాము చేయకూడదు. ఒక్క నిమిషం చరణ్ కౌశిక్ గారు, చరణ్ కౌశిక్ గారు, నేల విడిచి సాము చేయకూడదు. మీరు కూడా చెప్పండి, మేము 5 ఎకరాల వరకే ఇస్తాం, 5 ఎకరాల తర్వాత ఇవ్వమని చెప్పండి. ఉన్న సిచ్యువేషన్ ఎవరని చెప్పండి. నేను చెప్తున్నా, నేను మీతో ఏకీభవిస్తున్నా. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఉచిత పథకాలు ఖజానాను గుల్ల చేస్తున్నాయి. అది మీరైనా వాళ్ళైనా ప్రవేశపెట్టాయి. ఉచిత పథకాలు కాదు సార్, దయచేసి అది కాదు. ఉచిత పథకాలకు కదా అప్పులు, లేకపోతే ఏంది? స్పాన్సర్ స్కీమ్స్ ఉంటే 19 స్పాన్సర్షిప్ కు పైసలు తక్కువ చేసింది సార్. మహిళలకు సంబంధించి 1,00,00,000 కోట్ల రూపాయలు తక్కువ చేసి మాట్లాడు. భారతీయ జనతా పార్టీ ఎందుకు మాట్లాడారు నాకు అర్థం కాదు. మీరు అందరూ కాంగ్రెస్ పార్టీ ఒకటే, మరి కేంద్రంలో భారతీయ 1,00,00,000 కోట్లు తక్కువ చేసి నాకు అర్థం కాలేదు. 1,00,00,000 కోట్లు మీరు మిమ్మల్ని ఫ్రీ బస్ ఎవరేమన్నారు? ఎవరు అడిగారు? ఎవరైనా మహిళ ధర్నా చేసిందా ఫ్రీ బస్ ఇమ్మని? అవును, నేను కోరుకుంటాను. నేను చెప్తారా, ఫ్రీ బస్ ఇవ్వద్దు, ఫ్రీ బస్ అవసరం లేదు. నేను చెప్తారా, నేను చెప్తాను కదా, నేను మీరు కోరుకుంటాను. నేను చెప్తాను ఫ్రీ బస్ అనవసరం. నేను ఉచిత ఫ్రీ బీస్కు నేను వ్యతిరేకం. ఎందుకంటే ఉచిత పథకాలు ఏది మంచి ఉచిత పథకాలు, రైతు బంధు ఇవ్వండి, రైతుకి అది చేయండి, కానీ ఫ్రీ బస్ అన్నది అవసరం లేదు. 1,00,000 రూపాయలు పెట్టి షాదీ ముబారక్ అవసరం లేదు. 1,00,000 రూపాయలు పెట్టి ఏమంటారు కళ్యాణ లక్ష్మి అవసరం లేదు. డబ్బులు లేనప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు ఆ విద్యార్థులకు ఫీజు ఇవ్వలేకపోతున్నారు, దాని బదులు ఇది బంద్ చేయండి, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వండి, చదివించండి. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో అసెంబ్లీలో చర్చ పెడతాం. ఆ శరత్ గారికి మంచిగా ప్రేమ కేసీఆర్ మేము రమ్మని అసెంబ్లీకి. ఎవరినాయంలో ఫీజు రియంబర్స్మెంట్ ఆగింది? యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఎవరు కట్టిరు? పోలీసు వాళ్ళ పిల్లల కోసం స్కూల్ ఎవరు కట్టిరు? ఎడ్యుకేషన్ కమిషన్ ఎవరు ఏర్పాటు చేసిరు? తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఎవరు ఏర్పాటు చేసిరు? ఎవరి ఆయనలో కుల సంఘాలకు